దిస్ ఇస్ మధు. ఈరోజు ప్రెజెంట్ నర్సరీలో ఉన్నాము. నర్సరీ పేరు వచ్చేసి శ్రీ వెంకట దుర్గా నర్సరీ. ఇది వచ్చేసి కడియప్లంక దగ్గరలో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నార్మల్గా మనం ఏదైనా మొక్కలు పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మన మైండ్లో స్ట్రైక్ అయ్యేది గులాబీ మొక్కలే కదా. బట్ ఖచ్చితంగా పెంచుకోవాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడుతూ ఉంటారు వాటిని. అంటే దాని అందం అండ్ కలర్ ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి అందరూ ఇష్టపడే మొక్కలు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందామా? అండ్ ఇంకోటి ఏంటంటే, చాలా రకాలు ఉంటాయి. గులాబీ రకాల్లో 1-2 కాదు, దగ్గర చాలా రకాలు ఉంటాయి. బట్ ఈ నర్సరీలో చాలా రకాలు ఉన్నాయి. ఏమి ఉన్నాయి రకాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి. మనం చూస్తున్న రకం వచ్చేసి ఎల్లో కలర్ పువ్వు వచ్చింది. అండ్ టోటల్గా అయితే మనకి ఎలా ఉందంటే మొత్తం ఎల్లో కలర్, బట్ పైన చిగుర్లు అయితే మనకి రెడ్ కలర్ వచ్చింది. అండ్ చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉంది. ఇవి ఇంకా పెద్దవి అవుతూ ఉంటాయి మన మెయింటెనెన్స్ బట్టి. చాలామంది అనుకుంటూ ఉంటారు, అంటే నార్మల్ ఏ సాయిల్ యూస్ చేయాలి, ఎలాంటి పెస్టిసైడ్స్ యూస్ చేసుకోవాలి, ఎలాంటి వాటర్ మనం యూస్ చేయాలి, ఇవన్నీ చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే మొక్క తీసుకెళ్ళిన తర్వాత చనిపోతే చాలా బాధగా ఉంటుంది. అలా చనిపోయింది అనుకోండి, మళ్ళీ మొక్కలు పెంచాలని ఆతృత పోతుంది. అంటే మనకి దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది చనిపోతున్నాయి అని చెప్పి. సో ఈరోజు మనం తెలుసుకుందాం ఏంటంటే ఇవి ఎలా పెంచాలి అండ్ ఆల్సో మనకి ఎన్ని రకాలు ఉంటాయి, ఇవన్నీ తెలుసుకుందాం. అండ్ ఇది చూడడానికి ఎల్లో కలర్ వచ్చింది అండ్ షేడ్ అయితే అద్భుతంగా ఉంది. అండ్ ప్రెజెంట్ మన ముందు ఉండేదైతే కాశ్మీర్ గులాబీ. అండ్ ఇవేంటంటే మనకి గుంపులుగా పెరుగుతూ ఉంటాయి. మ్యాక్సిమం చాలా వరకు భలే వచ్చింది కదా, ఫ్లవరింగ్ అయితే సూపర్గా వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి ఎలా పెంచాలో ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్గా గులాబీ పెంచేటప్పుడు ఖచ్చితంగా అందరూ అనుకుంటూ ఉంటారు సాయిల్ చాలా ఇంపార్టెంట్. సాయిల్ ఏమేమి పెంచాలో ఇక్కడ చాలా వరకు నేను తెలుసుకున్నాను. అవేంటో మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే ఈ గులాబీ ఎక్కువగా రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ సాయిల్లో పెరుగుతాయంట. సో రెండు వేరువేరుగా కాదు, రెండు ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసి ఆ సాయిల్లో పెంచారు అంటే నిజంగా అద్భుతంగా పెరుగుతాయంట. అండ్ ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుందంట. అండ్ ఇంకోటి ఏంటంటే మనం నార్మల్గా కుండీలో పెంచుతూ ఉంటాం, ఎందుకంటే ఇంట్లో పెరట్లు ఉండే ఛాన్సెస్ లేవు. ప్రెజెంట్ అందరూ కూడా హైటెక్ అనమాట. అందరూ అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్లో కూడా ఎక్కువ ప్లేస్ ఉండట్లేదు. పార్కింగ్ ఏరియా అని చెప్పి, ఇల్లు అని చెప్పి మొత్తం అంతా స్పేస్ అంతా ఆక్యుపై అయిపోతుంది. కాబట్టి మనం నార్మల్ నేల మీద పెంచే ఛాన్సెస్ చాలా తక్కువ, 50-50 ఛాన్సెస్ ప్రెజెంట్ డేస్ అయితే. సో మ్యాక్సిమం రోజెస్ పెంచుకున్నాం అనుకున్న వాళ్ళు మొక్కల్లోనే పెంచుతారు, అంటే కుండీలోనే పెంచుతారు. సో ఎన్ని ఇయర్స్కి ఒకసారి అది సాయిల్ చేంజ్ చేయాలని చాలా వరకు అనుకుంటూ ఉంటారు, అంటే చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఈరోజు ఇది క్లియర్ చేసుకుందాం. ఈ మొక్కలు వచ్చేసి మ్యాక్సిమం 2 ఇయర్స్కి ఒకసారి సాయిల్ మార్చుకుంటే బాగుంటుందంట, ఎందుకంటే దాంట్లో మినరల్స్ అవన్నీ కూడా మనకి బాగా సెట్ అవుతాయని చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం నార్మల్గా ఈ మొక్కలకి వాటరింగ్ వేసేటప్పుడు అనుకుంటూ ఉంటాం, అంటే లైక్ చాలామంది ఆనియన్ వాటర్స్, లైక్ కొన్ని కడుగు నీళ్ళు అవన్నీ వేస్తూ ఉంటారు. బట్ అవన్నీ వేయడం వేస్ట్ అని చెప్పి అందరూ అంటున్నారు. కొంతవరకు అది బెటర్ ఏమో, బట్ ఇంకా బాగా పెరగాలంటే చాలా వరకు మెథడ్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. మరి ఇంకే మొక్కలు ఉన్నాయి రోజ్ ప్లాంట్స్లో చూద్దాం కలర్స్. అండ్ రోజెస్లో ఇదొక మొక్క చాలా బాగుంది. అండ్ మొత్తం అంతా షేడ్ పింక్ కలర్ వచ్చింది చూడండి. మొత్తం అంతా పింక్, లోపల వచ్చేసి వైట్ కలర్ వచ్చింది అండ్ డబల్ షేడ్ వచ్చింది. దానివల్ల చూడడానికి అయితే అట్రాక్టివ్గా భలే ఉంది. అండ్ ఇది ఒక రకం మొక్క. అండ్ ఇది వచ్చేసి మనకి రోజ్ కలర్ ఆరెంజ్ వచ్చింది. అండ్ ఇది కూడా చాలా బాగుంది, బట్ డబల్ షేడ్ వచ్చింది. ఇది కూడా ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ షేడ్ వచ్చింది. ఇది కూడా డబల్ షేడ్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఒక రకం అనమాట. అండ్ ఇది ఒక రకం మొక్క. అండ్ వచ్చేసి ఇది మొత్తం షేడ్ వచ్చేసి పింక్ కలర్ వచ్చేసింది. అండ్ డబల్ షేడ్స్ ఏం రాలేదు, నార్మల్ పింక్ షేడ్ వచ్చేసింది. లైట్ పింక్ అనమాట, గులాబీ రంగు అంటుంటారు కదా, అదే పింక్ షేడ్. చూడండి ఎంత బాగుందో. అండ్ ఇది ఒక రకం మొక్క. మ్యాక్సిమం ఇదైతే మొత్తం ఆరెంజ్ షేడ్ వచ్చింది. ఆరెంజ్ షేడ్లో మొక్కలు చాలా తక్కువ దొరుకుతుంటాయి, బట్ గులాబీలో ఆరెంజ్ షేడ్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి ఫ్లవరింగ్ ఎంత బాగుందో. అండ్ లాస్ట్ ఈజ్ నాట్ లీస్ట్, అండ్ ఇది మొత్తం అయితే ఎల్లో కలర్ షేడ్ వచ్చేసింది. ఇది కూడా గులాబీ మొక్కే, చాలా బాగుంది.
అండ్ ఇంకోటి ఏంటంటే మొత్తం ఎల్లో కలర్, లైట్ ఎల్లో వల్ల వచ్చడం వల్ల ఇంకా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి. సో చూసారు కదా, చాలా రకాల మొక్కలు చూసారు మన దాంట్లోని. బట్ ఇవి ఎలా పెరుగుతాయి చూద్దామా మరి. నార్మల్గా అయితే రోజ్ ప్లాంట్స్ పెరగాలి అంటే ఖచ్చితంగా పిన్ 2020 అని చెప్పి మార్కెట్లో దొరుకుతూ ఉంటుందంట. నార్మల్ షాప్స్ ఉంటాయి కదా మొక్కలకు సంబంధించి, అక్కడ పిన్ 2020 అంటే అడిగితే ఇస్తారంట. అదొకటి తీసుకొని, అండ్ మైక్రో సూపర్ అని చెప్పి ఒక ప్రోడక్ట్ ఉంటుంది, అది కూడా తీసుకొని ఒక మొక్కకు అనుకోండి క్వాంటిటీ అయితే ఒక్కొక్క స్పూన్ సమానంగా వేసి మనం నెలకు ఒకసారి వాటరింగ్ చేశారంటే నిజంగానే అద్భుతంగా పెరుగుతాయి. ప్లాంటింగ్ అయితే అద్భుతంగా వస్తుందంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా మొక్కలు పెరగాలి అనుకున్నప్పుడు ఇలాంటి ప్రాసెస్ ఫాలో అవ్వండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం మ్యాక్సిమం ఈ మొక్కలు అంటే నార్మల్గా పూలు వస్తూ ఉంటాయి కదా, డైరెక్ట్గా తీసుకోకుండా మనం క్రాఫ్టింగ్ లాంటిది అంటే సిజర్ యూస్ చేసి కట్ చేయడం, ఏదైనా పాడైతే కట్ చేయడం అలాంటి చేస్తే మనకి మ్యాక్సిమం ఇవి బాగా పెరుగుతాయి. రోజెస్ని అమ్మాయిలతో పోలుస్తూ ఉంటారు, అంత అందంగా ఉంటాయి. అలాంటి రోజెస్ ఇంకెన్నో చూద్దాం రండి. సో మన ఇంట్లో చాలా వరకు ఎక్కువగా హెర్బ్స్లో కానీ లేదంటే దేవుడి దగ్గర పూజించేటప్పుడు కానీ యూజ్ చేసేది ఎక్కువ ఏంటంటే ఏ ఫ్లవర్స్ అంటే మ్యాక్సిమం మందార పువ్వులే. అందరికీ రెడ్, వైట్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇంకా చాలా రకాల మందార పువ్వులు రకాలు ఉన్నాయి, అంటే చాలా రకాల పువ్వులు కలర్స్ ఉంటాయి. అవేంటో ఈరోజు తెలుసుకుందాము. అండ్ మందార పువ్వులు నార్మల్గా దేవుడు పూజ చేయడానికే కాదు, చాలామంది హెయిర్కి కూడా యూజ్ చేస్తూ ఉంటారు, బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని చెప్పి. మందార పూల ప్రతి అణువు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. నాకు ఎంతవరకు నిజమో తెలీదు, అవన్నీ తెలుసుకుంటాను. బట్ ప్రెసెంట్ మన దగ్గర ఉన్న మందార పూలు ఏంటి, ఏ కలర్స్ ఉన్నాయో చూద్దాం రండి. చూసారు కదా, ఇది వచ్చి రెడ్ కలర్. నార్మల్గా చూసేది అంటే అన్ని ఏరియాస్లో మనకి మామూలుగా దొరికేది అయితే రెడ్ కలరే. సో అదే రెడ్ కలర్, బట్ లైట్ మనకి మధ్యలో అయితే ఎల్లో షేడ్ వచ్చింది, చాలా అందంగా ఉంది చూడండి. ఇది ఒక రకం. అండ్ ఇది చూసారు కదా, ఇదైతే మనకి వైట్ కలర్ వచ్చింది ఫ్లవరింగ్ అయితే. ఇది చూడడానికి ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఫ్లవరింగ్ కూడా చాలా పెద్దగా వస్తుంది చూడండి ఎంత బాగుందో. ఇది ఒక రకం అనమాట. ఇది సెకండ్. ఇది కూడా రెడ్ కలరే, బట్ డిఫరెంట్ షేడ్ అనమాట. మొత్తం అంతా రెడ్ కాదు, లైట్ ఆరెంజ్ షేడ్ ఇచ్చాడు, బట్ బాగుంది. ఇది కూడా బాగుంది చూడండి. బట్ ఫ్లవరింగ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. మిగతావి అయితే నార్మల్ ఒక్క ఫ్లవర్ వచ్చింది చూడండి, లోపల మాత్రం రేకులు చాలా ఎక్కువ వచ్చాయి ఈ ఫ్లవరింగ్ అయితే. ఇది కూడా మందార మొక్క అంట. ఇది చూడండి, ఇది చూడడానికి అయితే మొత్తం ఆరెంజ్ కలర్లో ఉంది. షేడ్ అయితే మొత్తం ఆరెంజ్ కలరే, బట్ మధ్యలో అయితే మనకి ఎల్లో షేడ్ వచ్చింది. దానివల్ల ఓవరాల్ లుక్ అయితే మారిపోయింది. ఇది కూడా మందార పువ్వే చూడండి, ఇది ఎంత అందంగా ఉందో. ఇది చూడండి, ఇదైతే నిజంగానే సూపర్. నిజంగా చూడండి, మందార మొక్క అంటే ఎవరైనా నమ్ముతా చెప్పండి. దూరం నుంచి వస్తే ఏదో కొత్త రకంలా ఉంది కదా. ఇది మొత్తం అయితే మనకి ఎలా వచ్చిందంటే మొత్తం ఎల్లో కలర్ వచ్చింది, మధ్యలో అయితే మనకి పింక్ కలర్ షేడ్ వచ్చింది. దానివల్ల మొత్తం టోటల్ ఎక్సలెంట్గా ఉంది, చూడడానికి బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ షేడ్ ఇచ్చారు. ఇది కూడా మందారమే, బట్ పింక్ కలర్ షేడ్ వచ్చింది, మధ్యలో మనకి వైట్ కలర్ షేడ్ వచ్చిన వల్ల చూడడానికి చాలా అందంగా ఉంది చూడండి. అండ్ కింద రేకులకు వస్తే కిందనంతా మొత్తం మనకి వైట్ కలర్ వచ్చేసింది, డిఫరెంట్ లుక్ ఉంది మొత్తం. లాస్ట్ ఇస్ నాట్ లీస్ట్ మనకి ఇక్కడైతే పింక్ కలర్ మందార పువ్వు కూడా ఉంది, ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ మనకి మొత్తం పింక్ షేడ్ వచ్చి మధ్యలో కొంచెం లైట్ నార్మల్ చాలా లైట్ ఎల్లో కలర్ వచ్చింది షేడ్. దగ్గర ఇవైతే 7 రకాలు ఉన్నాయి. 7 రకాలు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. మనకి నార్మల్గా దొరికే మందార పూలు ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి, మరి ఎంత బాగున్నాయి కదా. సో తప్పకుండా విజిట్ చేయండి, ఎంత బాగున్నాయి చూడండి. అండ్ ఇందాక చెప్పాను కదా టిప్స్, అంటే లైక్ పిన్ 2020 అవన్నీ ఖచ్చితంగా యూజ్ చేయండి, అప్పుడే పర్ఫెక్ట్గా పెరుగుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు తీసుకునేటప్పుడు ఇక్కడ వర్కర్స్ కానీ లేదంటే ఇక్కడ కొనుక్కునేటప్పుడు మేనేజర్స్ కానీ ఎవరైనా కాంటాక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళు చెప్తారు ఎంతెంత క్వాంటిటీలో యూజ్ చేయాలి అండ్ ఏ టైంలో యూజ్ చేయాలి, ఎప్పుడెప్పుడు సాయిల్ మార్చాలి, ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు మీకు మొక్కలు అయితే బలంగా పెరుగుతాయి.
ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, వైట్ రోజ్ మర్చిపోయానండి. అందుకే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాను. చూడండి వైట్ రోజ్ ఎంత క్యూట్గా ఉందో. నాకైతే భలే నచ్చేసింది, క్యూట్గా స్వీట్గా ఉంది భలేగా. ఇప్పుడు వరకు అయితే ఫ్లవర్స్ గురించి మాట్లాడుకున్నాం, నార్మల్గా దొరికే ఫ్లవర్స్ గురించి మాట్లాడుకున్నాం. లైక్ ఏంటంటే రోజాస్ అండ్ ఇంకోటి ఏంటంటే మందార పూలు, ఇవన్నీ గురించి మాట్లాడుకుందాం కదా. ఇప్పుడైతే ఫ్రూట్ సెక్షన్కి వచ్చేద్దాం. ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి అండ్ చాలా వరకు డిఫరెంట్ ఫ్రూట్స్ అనే అవైలబిలిటీ ఉన్నాయి. సేమ్ పెస్టిసైడ్స్ యూస్ చేశారంటే మంచి ప్లాంటింగ్ అంటే మంచి ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి, ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఉండదు. అండ్ మన దగ్గర ఉన్నది అయితే ప్రెసెంట్ ఇది స్టార్ ఫ్రూట్ అంట. చూడండి డిఫరెంట్ ఉంది కదా స్టార్ ఫ్రూట్ ఇది. అండ్ ఇది వచ్చేసి సపోటా ఇది. అండ్ చాలామంది ఇంట్లో చూస్తూ ఉంటాము, లైక్ ఏంటంటే ప్లాంట్స్ పెద్దగా పెరుగుతాయి కానీ ఫ్రూట్స్ రావు. దానికి రీజన్ ఏంటంటే నార్మల్గా అయితే ఒక సీడ్ ద్వారా వచ్చే ఒక ప్లాంట్ అయితే మ్యాక్సిమం అది పెరిగి మళ్ళీ ఫ్రూటింగ్ రావడానికి మినిమం 5 to 10 years పడుతుందంట. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే అంటు కడతారంట. అంటు అలా కట్టడం వల్ల ఏంటంటే చిన్న వయసు నుంచి అంటే చిన్న మొక్కలుగా ఉన్నప్పటి నుంచే మనకి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే మెయిన్ రీజన్. అంటే నార్మల్గా చూసే మొక్కలకి వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే అవే అంటు కట్టడం, లైక్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, అవన్నీ చేసామంటే మనకు చక్కగా ఫ్రూట్స్ అయితే ఎక్సలెంట్గా వస్తూ ఉంటాయి. అయితే సపోటా చూసాం కదా. అండ్ ఇది వచ్చేసి మనకి థాయిలాండ్ మ్యాంగో అంట. ఇది ఏంటి స్పెషాలిటీ అంటే మన మ్యాక్సిమం ఇయర్లో మొత్తం అన్ని రోజులు కూడా మనకి ఫ్రూటింగ్ ఇస్తుందంట. అంటే 12 months కూడా మనకి ఫ్రూటింగ్ కంటిన్యూస్గా వస్తుంది. ఒక ఇయర్ అంటే ఒక సీజన్లో వస్తుంది, ఒక సీజన్లో రాదు అనేది ఏం లేదు. చూడండి ఇది ఎంత చిన్న మొక్కగా ఉంది, అప్పుడే చిన్న ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యింది. అండ్ గోవాస్ 2 రకాల గోవాస్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి పింక్ గోవా అంట. అండ్ మొత్తం లోపల పింక్ కలర్ ఉంటుంది కదా ఆ గోవా ప్లాంట్ ఇది. చూడండి ఎంత చిన్నగా ఉంది, అప్పుడే ఫ్రూటింగ్ వచ్చేసింది చిన్నగా. ఇది నార్మల్గా దొరికే నార్మల్ గోవా అనమాట. వైట్ కలర్ గోవా ఉంటుంది కదా ఆ గోవా. ఇది కూడా చిన్నగానే బాగా ఫ్రూటింగ్ వచ్చేసింది. మీరు ప్లాంట్స్ తీసుకెళ్ళేటప్పుడు కానీ లేదంటే వాటి తీసుకుందాం అనుకున్నప్పుడు కానీ ఖచ్చితంగా ఇక్కడ వర్కర్స్ ఖచ్చితంగా సలహా అడగండి. మనం మంచి కేర్ తీసుకుంటాం, బట్ ఇక్కడ ఏ ఫ్రూట్స్ అంటే ఏ పెస్టిసైడ్స్ యూస్ చేస్తారు, ఏమేమి వేయాలి, ఎప్పుడప్పుడు ఏ క్వాంటిటీలో వేయాలి, అవన్నీ ఇక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు చాలా రకాల మొక్కలు చూసారు అండ్ ఫ్రూటింగ్ మొక్కలు చూసారు అండ్ ఆల్సో మనం ఫ్లవరింగ్ మొక్కలు కూడా చూసాము. గులాబీ, మందారం, ఇవన్నీ నార్మల్గా దొరికే ప్లాంట్స్ కూడా చూసాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి. మీకు పేరు గుర్తుంది కదా, శ్రీ వెంకట దుర్గా నర్సరీ, కడియప్లంక. ఇక్కడికి వచ్చి ఏదైనా అడగండి, అంటే ఏ ఫ్రూట్స్ గురించి కానీ లేదంటే వేటి గురించి అడగండి, తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మంచి మంచి ప్లాంట్స్ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేసాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.